సో ఇప్పుడు ఇక్కడ జరిగేటటువంటి ప్రక్రియ ఏంటంటే మనం పూజ చేసేటటువంటి ప్రాంతం ఏంటి లొకేట్ చేయడము. అది ఇంటి అంతర్భాగంలోని ఈశాన్యంలో మధ్య భాగంలో ఉంటుందన్నమాట. కానీ స్థలం మొత్తం మీద యొక్క ప్లేస్ ఎక్కడ వస్తుంది అనేది మనం లొకేట్ చేసి అక్కడ ఇక ప్రకృతి రిథం అయినటువంటి హస్త ప్రమాణాన్ని మనం ఎమ్యులేట్ చేస్తామండి. ఆ కొలతల్ని పొడుగు ఇంటూ వెడల్పు ఇంటూ లోతు ఆ యొక్క కిష్కు హస్త ప్రమాణంతో తీయడం ద్వారా ఆ ఘనాకారంలో ఆ యొక్క ప్రకృతి బ్లెస్సింగ్స్తో మనం పని మొదలు పెడుతున్నట్టు లెక్క అన్నమాట. సో ఇక్కడ అది ఆ యొక్క కిష్కు హస్త ప్రమాణాన్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నామండి. సో ఇప్పుడు పరిసమాప్తం అయిందనమాట. సో ఈ రకంగా ఇంటికి సంబంధించి ఈశాన్యంలో పూజా విధి గురించి ఆ యొక్క మార్కింగ్స్, అదే రకంగా ఈ యొక్క మొత్తం స్థలం అండి 50x75 పశ్చిమ ఫేసింగ్ ఉన్న స్థలంలో ఈశాన్యంలో ఒక బోర్ పాయింట్ అంటే ఇంటి యొక్క వాస్తు పురుష మండలం అనుసరించి ఆ యొక్క గ్రిడ్ని ఎక్స్టెన్షన్ చేసి ఆ యొక్క బోర్కి అదే రకంగా ఇంటికి ఒక 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 కనెక్టివిటీ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసామన్నమాట. అంటే ఇక్కడ తీసుకున్నటువంటి పాయింట్ ఆ యొక్క ఇంటి యొక్క వాస్తుపురుష మండలి ఆ యొక్క పాదాలను అనుసరించి తీసుకోవడం ద్వారా ఇక్కడ ఉండేటటువంటి బోర్ ఏదైతే ఉందో ఆ యొక్క జలతత్వం కూడా ఆ యొక్క వాటర్ తీసుకునేటువంటి క్వాలిటీ అనేది ఆ ఇంటి యొక్క కాన్షియస్నెస్కి ఒక లాజికల్గా కనెక్ట్ అయి ఉంటుందండి. అందుకని ఈశాన్యంలో ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఇంటి యొక్క వాస్తుపురుష మండలిని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఒక పెంపుడు చేయడం ద్వారా ఆ యొక్క పెంపుడు చేయడం ద్వారా వచ్చినటువంటి గ్రిడ్స్ ఎక్కడైతే కలిసినాయో అక్కడ మనం ఈ యొక్క పాయింట్ అనేది తీసుకోవడం అనేది ఇక్కడ జరిగిందండి.